గౌతమ బుద్ధుని జన్మస్థలమైన లుంబినికి వచ్చాము. ఇప్పుడు మాయాదేవి టెంపుల్ ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాము. మాయాదేవి టెంపుల్ ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ ఆల్రెడీ అప్పుడే 4:30 అయిపోయింది. ఈ టెంపుల్ ఒకటి ఓపెన్ ఉంటుంది, మిగతా ఈ సైడ్ టెంపుల్స్ అన్నీ కూడా 5 o'clock క్లోజ్. అవి ఏం చూడట్లేదు ఇప్పుడు. ఇవన్నీ రేపు మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్. ప్రస్తుతం మాయాదేవి టెంపుల్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఆటోలు తిరిగితే లోపల తిరగడానికి. ఇది కాంప్లెక్స్ చాలా పెద్ద కాంప్లెక్స్, సో నడుచుకుంటూ తిరగడం కష్టం. సో ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి, ఆటోలు తీసుకుని తిరగాలి లోపల మొత్తం అంతా. ఇప్పుడు కనిపించే పాత అంతా మాయాదేవి టెంపుల్కి వెళ్ళే పాత. ఇది మాయాదేవి ఎవరంటే గౌతమ బుద్ధుని మదర్, మాతృశ్రీ. మెయిన్ గేట్ నుంచి అంటే ఎక్కడైతే వెహికల్స్ ఆపేస్తుందో అక్కడి నుంచి నడుస్తూనే ఉన్నాం. ఇంకా ఈ గేట్ మాయాదేవి టెంపుల్ రావట్లేదు. ఇది సుమారుగా 1/2 కిలోమీటర్ కంపల్సరీ ఉంటుంది అక్కడి నుంచి నడక. ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి ఏం తెలియట్లేదు, కానీ మెట్ల మధ్యాహ్నం వస్తే మటుకు డెఫినెట్గా మాడు పగులుతుంది, అందులో అనుమానం లేదు. ఎందుకంటే పైన షేడ్ కూడా లేదు, కింద తివాచీ లేదు. కింద నుంచి కాళ్ళు, పైనుంచి మాడు రెండు పగలడం గ్యారంటీ. సో దాన్ని బట్టి వచ్చేవాళ్ళు కింద సాక్సులతోటి పైన టోపీలతోటి రండి, పట్టపక్కల వచ్చేవాళ్ళు అయితే. కానీ వ్యూ అంతా బాగుంది. వాచ్ ది వ్యూ చుట్టూ అడి. వే టు మాయాదేవి టెంపుల్ రైట్ సైడ్. వావ్, ఇంకా లోపలికి ఉందండి ఇది. ధర్మస్వామి మహారాజ్ బుద్ధ విహార. ఇంకా లోపలికి పోవాలి. అదిగో అదిగో జనాలు ఉన్నారు. ఓ గాడ్, ఇప్పటికీ 1/2 కిలోమీటర్ వచ్చాం అనుకుంటే అది చూడండి కనిపిస్తుంది. కనుచూపు మీద అది చివరిగా కనిపిస్తుంది. ఇంకో 1/2 కిలోమీటర్ ఉంటుంది ఇది. పోయిన ఆయన ఇంత దూరం ఆ నడక. అయ్యయ్యో, వీళ్ళు కనీసం పైన షేడ్ కానీ ఏమీ అదేం చేయలేదండి. అయితే దగ్గర అయితే కిలోమీటర్ వస్తుంది మెయిన్ గేట్ నుంచి. కంపల్సరీ ఈజీగా కిలోమీటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్నది మాయాదేవి టెంపుల్ యొక్క ఎంట్రీ గేట్ ఇది. ఇక్కడికి ఎంట్రీ అవ్వాలంటే కనిపిస్తున్న టికెట్ కౌంటర్ అని కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్లో, అక్కడికి వెళ్ళి అక్కడ టికెట్ కొనుక్కొని రావాలి. ఇండియన్స్కి అయితే ఇండియన్ రూపీస్లో 50 రూపీస్ పర్ హెడ్ మాయాదేవి టెంపుల్ ఎంటర్ అవ్వడానికి. అక్కడ టికెట్ కొనుక్కొని ఇక్కడ రావాలి. ఆల్రెడీ ఇప్పటికీ మొత్తం ఈ నడకంతా చూసుకుంటే కిలోమీటర్ అవుతుంది ఈజీగా. ఇది మనం చూసేది గౌతమ బుద్ధుని జన్మస్థలం, వరల్డ్ హెరిటేజ్ సైట్ లుంబిని, బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ బుద్ధ, శాక్యముని బుద్ధుడు. ఇప్పుడు ఎదుగుకుండా కనిపిస్తున్న చిన్న గోపురం ఏదైతే ఉందో అది ఎంట్రీ పాయింట్, సెక్యూరిటీ చెక్. అక్కడ వాటర్ బాటిల్స్ అవి నాట్ అలౌడ్ ఇన్సైడ్. పెట్ బాటిల్స్ అన్నీ అక్కడే ఉంచేయాలి. ఓన్లీ టప్పవే లాంటి స్టీల్ బాటిల్స్ కానీ అలౌ చేస్తున్నారు, కానీ డిస్పోజబుల్ పెట్ బాటిల్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. ఇది చూస్తున్నది మాయాదేవి టెంపుల్. మందిరం లోపల వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో కెమెరా ఆఫ్ చేస్తున్నాను. మీరు చూస్తున్నది మాయాదేవి టెంపుల్. దాని లోపల గౌతమ బుద్ధుడి ఎగ్జాక్ట్ జన్మస్థలమైనటువంటి మాస్టర్ స్టోన్ దాన్ని భద్రపరచడం జరిగింది. అలాగే చుట్టూ శిథిలమైన గోడలు కూడా ఉన్నాయి అక్కడ. లోపల వీడియోగ్రఫీ అలౌడ్ లేదు, అందుకని తీయలేదు. బయట ఇవన్నీ మనం చూడాల్సిన శిథిలాలు ఇవన్నీ.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్తూపాలన్నీ కూడా క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం దాకా ఉన్న స్తూపాలు ఇవన్నీ కూడా. మీరు చూస్తున్నది గౌతమ బుద్ధునికి జ్ఞానోదయమైనటువంటి బోధి వృక్షం. బోధి వృక్షానికి ఒక ప్రదక్షిణం చేసి వచ్చాము. మీరు ముందుగా ఎదుర్కొంటూ చూస్తున్నది ఏదైతే ఉందో ఇదే స్థలంలో బుద్ధునికి జ్ఞానోదయమైనటువంటి స్థలం. మీరు చూస్తున్నది అశోకుడు స్వయంగా స్థాపించిన అశోక స్తంభం. అశోక చక్రవర్తి సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత తన 20వ ఏట శాక్యముని బుద్ధిని జన్మస్థలమైన ఈ లుంబిని గ్రామాన్ని దర్శించడం జరిగింది. ఆ సమయంలో అశోకుడు ఈ స్తంభాన్ని పాటించడమే కాకుండా బుద్ధిని జన్మస్థలమైన ఈ లుంబిని గ్రామ ప్రజలందరికీ కూడా పన్ను కేవలం 8% విధించేట్టుగా చేశాడు. ఈ విషయాలు ఇక్కడ శిలాఫలకం మీద చెక్కబడి ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది దీపాలు వెలిగించే ప్రదేశం. ఒక దీపం వెలిగించడానికి 20 నేపాలీ రూపీస్ కట్టవలసి వస్తుంది. ఇండియన్స్ అయితే 15 రూపాయలు చెల్లిస్తే ఒక దీపం వెలిగించవచ్చు. సో ఇక్కడితోటి మాయాదేవి దర్శనం పూర్తయింది. ఇంక ఇప్పుడు లాడ్జికి ప్రయాణం. రేపు మార్నింగ్ వచ్చి ఈ కాంప్లెక్స్లో ఉన్న మిగిలిన బుద్ధుడి పోగొడాలన్నీ చూసుకోవడం జరుగుతుంది.